ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేడా? నిజమేనా? ముందు వాళ్ళంట తీసుకెళ్ళు. ముందు మరి ముగ్గురు పడతారా? మా పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఒకసారి వెళ్ళే ముందు ఇల్లంతా ఎలా గోలగోల చేశారో చూడండి. అసలు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇల్లంతా గందరగోళం చేస్తారు. వెళ్ళే ముందు అసలు ఏ పని కూడా చేయరు. తర్వాత 2 గంటలు 3 గంటలు పట్టిద్ది ఈ పని అంతా చేయడానికి. పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారండి. వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చే వరకు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నామండి. అందుకే మా అమ్మ మా నాన్న బాగా అలవాటు. మా తమ్ముడు అంటే మహా పిచ్చి అండి. అందుకే ఇక్కడికన్నా అక్కడ ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు మా పిల్లలు. అమ్మ వాళ్ళకి మేము ఎంత దగ్గరగా ఉన్నామో ఇప్పుడు అంత దూరంగా ఉన్నామండి. వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, చాలా దూరం అండి. వెళ్ళాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాలి. అలాగే డబ్బులు కూడా బాగానే అవుతాయి. ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు దగ్గరగా ఉంటే బాగుంటాయండి. ఇలా ఇంతంత దూరాలు అయితే పిల్లలు చాలా బాధపడతారు కదా. మా పిల్లలు అయితే చాలా బాధపడతారు. నేనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత చాలాసేపు పని అయితే చేయలేకపోయానండి. ఏదో బాధేసింది పిల్లలు వెళ్ళిపోయారని. ఇంకా పని అంతా చేసుకుని ఇలా టీ తాగాను.